హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చాతుశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను మా హస్బెండ్ చేసిన నాటుకోడి గీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. గీ నాటుకోడి ఫ్రైకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. ఫస్ట్ మనకి గీ నాటుకోడి చేయాలంటే ఫస్ట్ నాటుకోడి కావాలి, తర్వాత సాల్ట్ అండి, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అంటే కర్రీ లీవ్స్ని కరివేపాకు అంటారండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ, కోకోనట్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అంటే దీన్ని ధనియాల పొడి కూడా అంటారండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే లాస్ట్లో కొత్తిమీర. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలండి. గీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్రై అవుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు గీ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతా ఒకసారి మనము నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయినాక ఇలా ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చినప్పుడు దీంట్లోకి కొంచెం మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ముక్కకు పట్టేంత వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలండి చికెన్ అంతా. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత చికెన్ని పచ్చిమిరపకాయలని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకోవాలి అండ్ అలాగే ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి అండ్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. ఇప్పుడు మనము చిల్లీ పౌడర్, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవంతా ముక్కకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత మనము కరివేపాకుని చికెన్ అంతా బాగా మనము మిక్స్ చేసుకోవాలా, బాగా నీట్గా కలుపుకోవాలండి. అడుగు అంటుకోకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుని అంతా నీట్గా కలుపుకోవాలండి. ఇక్కడ వీడియో మిస్ అయింది, అందుకే నేను ఇక్కడ చెప్తున్నానండి. ఇప్పుడు చికెన్ మసాలా వేసి కలిపినాక ఒక 5 minutes మూత పెట్టి వదిలేయాలండి. అప్పుడు మనకి చికెన్ బాగా ఉడుకుతుంది అండ్ అలాగే చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఫైనలీ నాటుకోడి గీ ఫ్రై ఇస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాతుశ్రీ వ్లాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ అలాగే చాలామంది నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారండి. ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.